flipping pages since I could remember that told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I'll be your inspiration, 'cause I know that you'll do just what you're told. I'll be your heart and temptation, 'cause I know that you'll make it on your own. మేము ఇప్పుడైతే కాస్ట్కోకి వచ్చాము, ఎందుకంటే మాది గ్యాస్ అది ఉంది కదా, స్టవ్ అమ్మ చేయదలుచుకుంది, అవుట్డోర్ స్టవ్. దానికోసము ప్రొపెయిన్ గ్యాస్ కావాలన్నమాట. అండ్ ఈ కాస్ట్కోలో ప్రొపెయిన్ గ్యాస్ అవైలబుల్ ఉంది. బట్ మేము అక్కడ ముందలు చూస్తే అక్కడ క్లోజ్డ్ అనేదో సైన్ కనిపించింది, మరి తెలీదు. యూజువలీ చాలా తక్కువ కాస్ట్కోలో ఉంటుంది అనమాట ఈ ప్రొపెయిన్ గ్యాస్, అండ్ ఈ కాస్ట్కోలో ఉంది. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే, బట్ అయినా కాస్ట్కో అయితే లైక్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మాకు లైక్ నమ్మకం అనమాట, లైక్ కాస్ట్కో అంటే ఓకే అట్లాగూ బాగుంటుందంత ఆలోచించక్కర్లేదని డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాము. సో యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఒక 4-5 కాస్ట్కోస్ ఉంటాయి, అండ్ వాటన్నిటిలో ఈ కాస్ట్కోలోనే ఈ ప్రొపెయిన్ గ్యాస్ దొరికిద్ది. సో అందుకని ఇక్కడికి వచ్చాము. బట్ మాకు అది సైన్ కనిపించాలికి డాడీ లోపలికి వెళ్ళి నేను కనుక్కొని వస్తానని చెప్పారు అనమాట. సో అందుకని డాడీ లోపలికి వెళ్తే నేను ఇక్కడ వెయిట్ చేస్తాను నా కార్లో. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మమ్మీ రాలేదు, నేను డాడీనే వచ్చాము. ఎందుకంటే సంజనాని పికప్ చేసుకోవాలన్నమాట ఈరోజు. సో సంజనాని పికప్ చేసుకోవాలి కాబట్టి నేను కార్లో నేను ఇంట్లోనే ఉంటాను. మళ్ళీ మనం బయలుదేరాలి కదా సంజన పికప్కి అని నేను ఇంట్లోనే ఉండి కొంచెం ప్రిపరేషన్స్ అది స్టార్ట్ చేస్తాను అనింది. లైక్ అన్నీ కావాల్సిన థింగ్స్ ఉన్నాయి, ఏమేమి ఇంకేమైనా మిస్ అవుతున్నామా అని చెక్ చేసుకుంటానని చెప్పింది మమ్మీ. సో నేను డాడీ అయితే కాస్ట్కోకి వచ్చాము. సో కాస్ట్కోలో నేను చెప్పాను కదా జుట్టుతో నేనే సెల్ఫ్ ఇట్లా హిట్ చేసుకున్నా. సో బేసిక్లీ ఏంటంటే మేము పొద్దున్నే బయలుదేరాము, అండ్ టైం ఇప్పుడు 9:48 AM అవ్వింది. కాస్ట్కో ఓపెన్ చేశారో లేదో తెలీదు, బట్ డాడీ అయితే నేను కనుక్కొని వస్తాను ఇది ప్రొపెయిన్ గ్యాస్ ఉందో లేదో అని. ఐ మీన్ ఉందో లేదో అంటే ఉంది, అక్కడే ఉంది. బట్ మేము ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట ప్రొపెయిన్ గ్యాస్ అది మొత్తము. సో డాడీ అన్నారు నేను కనుక్కొని వస్తాను, ఎందుకంటే బయట క్లోజ్ సైన్ ఉంది. సో అందుకని అది ఓపెన్ ఉందా లేకపోతే అయిపోయిందా లేకపోతే ఒక టైంకి ఓపెన్ చేస్తారు అదంతా మాకు తెలియదు కదా. మేము అసలు ఎప్పుడు ప్రొపెయిన్ గ్యాస్ ట్యాంక్స్ అవి మొత్తం చూపిస్తాం కానీ మేము ఎప్పుడు మా సెల్ఫ్గా పర్చేస్ చేయలేదు. ఎందుకంటే మేము క్యాంపింగ్కి వెళ్ళినా కూడా లైక్ క్యాబిన్స్లో ఉండేవాళ్ళని. అండ్ దెన్ ఆల్సో మేము లైక్ ఎప్పుడు అవుట్డోర్ స్టవ్ లైక్ మేము మా సెల్ఫ్ కోసం అయితే ఇప్పుడు యూజ్ చేయలేదు అనమాట. సో దానికోసం అయితే మాకు కొంచెం ఇప్పుడే అన్ని నాలెడ్జ్ అంతా తెచ్చుకుంటున్నాము. సో అక్కడైతే ఉందన్నమాట. యాక్చువల్లీ చాలా తక్కువ కాస్ట్కోలో ఇది ప్రొపెయిన్ గ్యాస్ ఉంటుంది, అండ్ ఈ కాస్ట్కోలో ఉంది. మా ఇంటి దగ్గర అయితే నేను చెప్పాను కదా చాలా డిఫరెంట్ కాస్ట్కోస్ ఉంటాయని. సో దాంట్లో ఒక కాస్ట్కోలో ఉందన్నమాట. సో యా పొద్దున్నే అయినా అసలు ఎంతమంది వస్తున్నారు, అండ్ కొంతమంది ఆల్రెడీ పర్చేస్ చేసుకొని మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. సో సర్ప్రైజింగ్, లైక్ అంత తొందరగా అంత పొద్దున్నే కాస్ట్కో కంటే మా లాంటి వాళ్ళు వస్తారేమో. ఓకే వీడియో ఫాస్ట్గా ఎండ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే డాడీ ఫోన్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ లోపలికి వెళ్ళి నేను కనుక్కోటానికి వెళ్ళొచ్చారు కదా. సో అక్కడ వాళ్ళు చెప్పారంట లైక్ అక్కడ సైన్ ఉన్నా కూడా మీరు ఇగ్నోర్ చేయండి పర్లేదు, అక్కడ వెళ్ళినాక ఒక గ్రీన్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి, అది ప్రెస్ చేస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు గ్యాస్ అది ఫిల్ చేసి టికెట్ ఇస్తారు, ఆ టికెట్ మళ్ళీ లోపలికి తెస్తే అక్కడ పే చేసేస్తే సరిపోయింది అని చెప్పారు. సరే అయితే ఇప్పుడు డాడీ వస్తారు, అప్పుడు మనం వెళ్ళి చూద్దాం అసలు ఎట్లా వర్క్ అయింది మొత్తం అని. సో అక్కడే అతను ఉన్నాడు, అండ్ డాడీ కూడా ట్యాంక్ తాటానికి వచ్చాడు అనమాట. సో నేను కూడా కార్ దిగుతా. సో ఇప్పుడే వెళ్తున్నాము, అండ్ ఇక్కడ వీళ్ళు రాశారు కూడా అనమాట. మాది 20 gallon ట్యాంకు. సో 20 అయినా కూడా వీళ్ళు $12.81 ట్యాక్స్ చేస్తారు, అది ఛార్జ్ చేస్తారంట, దానికి మళ్ళీ ట్యాక్స్ కట్టాలి.
సో ఈ బటన్ ప్రెస్ చేసాడా అని ఐ థింక్ ఇది ప్రొపైన్ గ్యాస్ డేంజరస్ కదా, అందుకని కంపల్సరీ టైర్స్ అంటే రోల్ వస్తారా? సో ఇది మేము యాక్చువల్లీ పర్చేస్ చేసాం, కాస్ట్కోలోనే కొన్నాము. సో ఇది ఇంకా బబుల్ ర్యాప్ కొద్ది లేదా, సో దీన్ని వాళ్ళు ఫిల్ చేస్తారు. ఇది 20 gallonsది. సో వాళ్ళు అక్కడ రాశారు కదా 20కైనా వాళ్ళు $12.81 ఛార్జ్ చేస్తారంట. ఓకే, ఇప్పుడే కాస్ట్కో లోపలికి వెళ్తున్నాం. వాళ్ళు టికెట్ ఇచ్చారు, ఆ టికెట్ వాళ్ళకి చూపిస్తే పే చేసేసి అప్పుడు మళ్ళీ బయటకు వస్తే అప్పుడు వాళ్ళు ట్యాంక్ ఇస్తారు. ఆల్రెడీ ఫిల్ చేసేసారు, బట్ లైక్ మనం పే చేస్తే అప్పుడు మనకి ఇస్తారు అనమాట. ఎటు వెళ్ళాలి? అది కౌంటర్, మెంబర్షిప్ కౌంటర్కి వెళ్ళాలా? ఓకే. ఈ కాస్ట్కో అంత డిఫరెంట్గా ఉందో, డిఫరెంట్ అంటే సేమ్ అట్లానే ఈ సెటప్, బట్ కొంచెం చిన్నది ఉంది మేము యూజువల్లీ వెళ్ళేదానికంటే. అసలు ఎవ్వరు లేరు కౌంటర్స్ దగ్గర. ఇప్పుడే పే చేసాము అండ్ అదే మా ట్యాంక్ అనమాట అక్కడ పెట్టింది. సో వాళ్ళు వచ్చి బిల్ ఇస్తే వాళ్ళకి అప్పుడు మళ్ళీ అది మనకి ఇచ్చేస్తారు. I got you guys, I'm recording it. I don't know how good the quality is gonna be. We'll just find out when I take my phone out. Are you excited? I'm like kind of scared. I'm actually less scared than I thought. I think because like the water is like Less scary. or it's like more shallow than I imagined. What? Yeah. Where did Jennifer go? Oh, she's at her. Oh. Oh, okay, there she is. I was like, where did she go? Are you guys gonna rock climb? Maybe. I'm not. I can't. Maybe I'll try this one. I don't know if I have a big one though. I have 0 upper or Yeah, I don't have any. Like, it's just non-existent. Yeah, that's a good one. I like that one. సో యాక్చువల్లీ ఏంటంటే సంజన ప్లస్ మిగతా ఇంటర్న్స్ మొత్తము ఒక ఈవెంట్కి వెళ్ళొచ్చారనమాట. మేము తనని పిక్ చేసుకునే రోజే వాళ్ళు ఆ ఈవెంట్కి వెళ్ళొచ్చారు. సో ఫ్రైడే రోజు సంజనాని పికప్కి మేము యూజువల్లీ వెళ్ళొస్తూ ఉంటాం కదా, సో అందుకని మేము ఫ్రైడే మధ్యాహ్నం అట్లా బయలుదేరాము. అండ్ సంజన ఈవెంట్ కూడా ఈవినింగ్ టైంకి అయిపోయింది అనమాట. సో తన్ని ఈవెంట్ అయిపోయినాక అంకుల్ వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడు మేము 4 members మళ్ళీ కలిసి మా ఇంటికి రావచ్చని ప్లాన్ చేసుకున్నాము. Have you guys been rafting before? first time. Same. Oh yeah. Yeah. Yeah, I think it was kayaking. But I think you have to go through like the water. The softer water? Oh. Bro, I know. I was thinking the same thing. I'm like, do we only get like one rafting trip? I think so. I hope it lasts a long time, I guess. At least we're not the last people in our group. God, this guy's... Still recording. Gotta get our safety gear on. And then of course, I guess. Like the
I feel like this is too small for me. My hair is. I need it. Isn't it? Shouldn't it be lower? Sorry. Yeah, you should ask them. I was like, should I get the next size helmet? Oh yeah, here. Okay. Alright, everyone start coming, grabbing white helmets. It's a medium. White helmets. What is this for? I don't know. Oh, okay. It's like I get it. Oh yes, This helmet's wet, yeah. Dude, same, bro. Wait, this is It's so wet. They're What's wet. the smallest one? No, red is the smallest one. Oh, this smells really bad. I know. Actually, Yeah, I'm gonna just not white nose today. Wait, you guys know how to... Guys, we can't complain anymore. We just gotta all smell bad together. Really bad. Smells like... I get another one. They all smell like that. Alright guys, it's okay. We just had to put a helmet on this one time. My hair is so... ఈ ఈవెంట్ ఏంటంటే వైట్ వాటర్ రాఫ్టింగ్ అనమాట. సో అందుకనే అయితే అందరూ ఫస్ట్ అక్కడ ఒక టైంకి చేరుకున్నారు. సో ఐ థింక్ అరౌండ్ 10కి అట్లా అక్కడ ఉండాలనుకుంటా. సో 10కి అట్లా అందరు చేరుకున్న తర్వాత అందరు వాక్ చేస్తా కలిసి ఇక్కడ ఫస్ట్ హెల్మెట్స్ సేఫ్టీ గేర్ మొత్తం పెట్టుకొని ఒక సేఫ్టీ వీడియో చూశారు. సేఫ్టీ వీడియో చూసిన తర్వాత అందరు వైట్ వాటర్ రాఫ్టింగ్ వెళ్ళేసి వచ్చి అప్పుడు లంచ్ తిన్నారు. How's the food? Sorry. I'm like starving. Decent. యాక్చువల్లీ ఏంటంటే లంచ్ కూడా వాళ్ళే అక్కడ ఉంటుందన్నమాట. సో వీళ్ళు మొత్తం పెద్ద గ్రూప్ లాగా వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఆఫీస్ వాళ్ళే మొత్తము లంచ్ అక్కడే ప్రొవైడ్ చేశారు. సో లంచ్ అది మొత్తం తినేసిన తర్వాత వైట్ వాటర్ రాఫ్టింగ్ ఆల్రెడీ ముందలే చేసేసారు కదా. సో ముందలు చేశారు కాబట్టి వాళ్ళ అడ్వాంటేజ్లో ఉన్నారు. ఎందుకంటే దాని తర్వాత చాలా రెయిన్ పడింది. సో రెయిన్లో ఇంకా అది చేయాలంటే చాలా కష్టం అవ్వేది. బట్ రెయిన్ వాళ్ళు చేసేటప్పటికి ఎక్కువ లేదు కాబట్టి చేయగలేరు. సో వైట్ వాటర్ రాఫ్టింగ్ అని మొత్తం అయిపోయి లంచ్ తినేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు రాక్ క్లైంబింగ్కి వెళ్ళొద్దాం అనుకొని షూస్ వాటి దగ్గరికి వెళ్తున్నారు. సో ఈ ఏరియా ఒక పెద్ద అవుట్డోర్ ఏరియా లాగుంటుంది అండ్ అక్కడ చాలా డిఫరెంట్ లైక్ యాక్టివిటీస్ అవి చేయొచ్చు. సో వాటర్ రాఫ్టింగ్, దాంతోపాటు రాక్ క్లైంబింగ్, అట్లా డిఫరెంట్ జిప్ లైనింగ్ అన్నీ ఉన్నాయి. సో ఎవరికి ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే రాఫ్టింగ్ చేసేటప్పుడు గ్రూప్ లాగా వెళ్ళేసి వస్తారు. మిగతా థింగ్స్ కూడా గ్రూప్ లాగా వెళ్ళేసి వచ్చినా కూడా ఇండివిజువల్ యాక్టివిటీస్ లాగా అనమాట. సో అట్లా అందరూ సంజన ప్లస్ మిగతా వాళ్ళందరూ కొన్ని థింగ్స్ చేసి దాని తర్వాత అక్కడే మార్కెట్ అని ఒక ప్లేస్ కనిపించింది అనమాట ఫుడ్ కోసం. సో అక్కడ స్నాక్ అది తీసుకుందామని వెళ్ళారు. Oh, I guess this is like a restaurant. Like you have to go get seated. Do you want to go to the market? Let's go to the market. Oh, okay. Ice cream? Nice. Look at the quality on this through the screen. Like it's like filmable quality through this. literally, it's like the wrapper. It's paper, not plastic. You know, that's when you know it's expensive. Oh yeah. Did you notice that combustion required to produce paper products is worse than Plastic? Plastic in Yeah. the ocean? I guess that's why they're more expensive. Water, soda. Have a charcuterie place. That's hilarious. You should get it for our pot. For a potluck. That had like backed up for miles. This Wait. morning there was a 6-car pile up Are you on serious? Johnston Road. I was on Johnston Road this morning, but Oh, I think I just really? made it like maybe either right before or right after. Oh yeah. It would what? I got some reading. It would have been like just before 9:30. Dang. That's scary.
sorry. Yeah. Although it probably happened quite a few minutes before that. Yeah, I think I left at like 9:10. So. Yeah. I left at 9 exactly. 9 exact. And then I went to Soft Cheese. Oh. Actually, no. Hi. The dark chocolate almonds. Alright, that's it. Thank you. Alright, enjoy. You want to go? Where do you want to go? Honestly, I feel like We can just chill here, honestly. if we do what they do, we can get in that dry area. Where's the dry area? All right, let's just do it. Wait, we're so good at this, Jack. We can just go up if we wanted to. I actually left at 8:40. I forgot, and then I got the Soft Cheese at 9. ఆ లోపల అయితే కొంచెం మధ్యాహ్నం అయిపోయింది అనమాట. అండ్ నేను మమ్మీ డాడీ కలిసి బయలుదేరాము సంజనాన్ని పికప్ చేసుకోవటానికి. మీరు చూస్తున్నారా చాలా క్లౌడీగా ఉంది. సో యాక్చువల్లీ ఏంటంటే చాలా రెయిన్ పడుతూ ఉంది ఆ 2-3 డేస్ మొత్తము. మేము ఆ వీకెండే పూజ పెట్టుకున్నాం కాబట్టి లకలీ ఆ రోజు అంత రెయిన్ పడలేదు. బట్ మిగతా 2-3 డేస్ మొత్తం ముందల రెయిన్ పడతానే ఉంది. సో అట్లా మేము అంకుల్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. సో అంకుల్ వాళ్ళ గార్డెన్లో ఈ గ్రో అవుతున్నాయి మింట్. అదంటే ఇది హార్వెస్ట్ చేయడానికి వచ్చాము. యా ముందర మింట్ బెటర్ అది. అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళు బిజీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఫ్రైడే కదా. ఈరోజు అయితే మాకు ఆఫ్ ఉంది కానీ ఆంటీ వాళ్ళకి లేదనమాట. సో అంకుల్ అండ్ ఆంటీ అక్కడ ఉన్నారు వర్క్ చేసుకుంటా. మేమేమో వీళ్ళ గార్డెన్లోకి వచ్చి అసలు ఏమేమి ఉన్నాయి చూస్తున్నాము. ఎందుకంటే అంకుల్ ఇప్పుడే వచ్చి లైక్ చెప్పారనమాట, ఓకే ఈ కొయ్యాలి ఎందుకంటే టమాటోస్ ఇప్పుడు రెయిన్ పడుతున్నాయి కదా అవి మొత్తం లైక్ పాడైపోతాయేమో అంటే అంకుల్ ఈవినింగ్ చేస్తానన్నారు. కానీ మేము ఎట్లాగూ ఫ్రీగానే ఉన్నాం కదా సో వచ్చాము ఇక్కడికి ఇప్పుడే. మింట్ అండ్ దెన్ టమాటోలు, అటేమో క్యూకంబర్ ఉంది. ఇది మొత్తం మింటే. మీరు చూస్తూ ఉంటే మళ్ళీ లైక్ రెయిన్ కూడా స్టార్ట్ అవ్వేలాగుంది. సూపర్ క్లౌడీగా ఉంది. ఓ మింట్ భలే స్మెల్ వస్తుంది డాడీ. అవునా, ఇది ఆర్గానిక్ మింట్ కదా బుడ్డి. డిఫరెన్స్ ఉంటుంది నాన్న. చాలా పొడుగ్గా కూడా వచ్చింది, అంత పొడుగా ఉంది మింట్. ఇదేమో మల్లి చెట్టు అనమాట. చూడండి ఎన్ని బడ్స్ వచ్చినాయో. సో అంకుల్ యాక్చువల్లీ చెప్పారు చిన్న ప్లాంట్ ఉంది అంటే సరే మేము వేసుకుంటాం అనుకొని ఇది ఎట్లా హార్వెస్ట్ చేశారో చెప్పారు. సో డాడీ అది చేస్తున్నాను అనమాట. చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో. మళ్ళీ ఓ చాలా ఫ్లవర్స్ కూడా వచ్చున్నాయి, కింద పడిపోయినాయి. అంకుల్ వాళ్ళ గార్డెన్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. చూడండి మమ్మీ ఏమో అక్కడ కూర్చొని ఉంది. అంకుల్ వాళ్ళ గార్డెన్ ఇట్లా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడేమో సొరకాయలు అవి ఉంటాయి. టమాటోస్ అక్కడ కొన్ని చాలా ఉన్నాయి కానీ కొన్ని పాడైపోయినాయి అట్టుంది. ఇది చూడండి మమ్మీ. ఏంది మా నాప్కిన్స్ అడిగావు కదా అని ఈజీగా తెచ్చేసారు. సో ఈ నాప్కిన్స్ ఇక్కడ బట్కా ఉంది కదా అందుకని హ్యాండ్స్ డ్రై చేసుకో. అది కూడా ఓపెన్ చేయాలి. రెయిన్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఇవన్నీ ఇట్లా బ్యాగ్లో పెట్టి లోపలికి తీసుకెళ్తే అంకుల్ వాళ్ళు వాష్ చేసుకుంటారేమో. తీయచ్చు అనుకుంటా కదా. నీ కాలు దగ్గర కూడా ఒకటి ఉంది డాడీ. ఆ సూపర్ రద్ది పాడైపోయింది. అక్కడ క్యూకంబర్ ఉంది కదా అవి కొంచెం ఇండియన్ క్యూకంబర్ ప్రికలీగా ఉన్నాయి. సో నాప్కిన్ పట్టుకొని తీయటం బెటర్. సో ఇప్పుడే రెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. మీకు కనిపిస్తుందో లేదో, మమ్మీ ఏమో అక్కడ ఉంది. సో యా ఏంటమ్మా
ఓ మింటు లీవ్స్ తీస్తుంది మమ్మీ. అది డాడీ కట్ చేశారు అది ఇప్పుడే. మమ్మీ ఏమో అది లీవ్స్ తీస్తుంది. నేనేమో బ్యాగ్స్ పట్టుకొని ఉన్నా, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో వేస్తే లోపల ఈజీగా ఉంటుందేమో అని తెచ్చాం బ్యాగ్స్. బౌల్స్ ఎత్తడానికి చూసాం కానీ బ్యాగ్స్ ఇంకా ఈజీ అని ఈ బ్యాగ్స్ తెచ్చేసాము. సో యా, రెయిన్ పడతా ఉంది. అండ్ సంజన ఏమో ఇప్పుడే బయలుదేరానని చెప్పింది. సో సంజన వచ్చినాక మేము కూడా బయలుదేరుతాం. బట్ యా, యాక్చువల్లీ అంకుల్ వాళ్ళు ఇట్లా ఇంటి పక్కన ఇక్కడ ఉంటుంది కదా స్క్రీన్డ్ పోర్చ్, దానికి ఆనుకొనే వాళ్ళు గార్డెన్ పెట్టారనమాట. బట్ ఈ గార్డెన్ మొత్తం లైక్ చాలా థింగ్స్ వేసారు. చాలా ఫ్లవర్స్ ఉంటాయి, మల్లెపూలు, రోజెస్, హిబిస్కస్, అండ్ దెన్ ఇంకో టైప్ ఆఫ్ మల్లెపూలు అట్లా ఉన్నాయి. అండ్ దెన్ ఆల్సో వెజీస్లో అయితే టమాటోస్ ఉన్నాయి, సొరకాయలు, మింట్, ఇండియన్ కీరా, దాని తర్వాత బెల్ పెప్పర్ లైక్ క్యాప్సికమ్, బీరకాయ కూడా వేసారు అనుకుంటాను, వంకాయ వేసారు అనుకుంటాను. లోపల పెట్టేస్తాను. ఏమైంది అది? ఓకే, కొంచెం పార్ట్ కట్ చేయొచ్చా? ఓకే, ఎక్కువ చాలా రైప్ అయి ఉంది అది టమాటో. సో యా, యాక్చువల్లీ అంకుల్ వాళ్ళ నైబర్స్ కూడా వాళ్ళందరూ కూడా గార్డెన్స్ వేస్తారంట. బట్ అంకుల్ బాస్టన్ నుంచి మూవ్ అవ్వారు కదా, సో బాస్టన్ నుంచి మూవ్ అయినప్పుడు అక్కడి నుంచి ఎక్కువ ప్లాంట్స్ తెచ్చుకోలేదంట. మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్గా మళ్ళీ మొత్తం స్టార్ట్ చేశాను అని చెప్తున్నారు. మాకు అక్కడ బాస్టన్లో నాకు గుర్తులేదు, అప్పుడు చిన్నపిల్లలు కదా, గార్డెన్ లైక్ చూడటం గుర్తులేదు. కానీ అంకుల్ డెఫినెట్గా చాలా బాగా వేస్తారు, ఎందుకంటే ఇంత బిజీలో కూడా ఇంత నీట్గా అండ్ చాలా క్రాప్ కూడా వస్తూ ఉంటుంది. లైక్ లాస్ట్ వీక్ 4 or 5 సొరకాయలు అట్లా వచ్చినాయి అంట. యాక్చువల్లీ ఒకసారి మేము వచ్చినప్పుడు ఈల్స్ సొరకాయలు వస్తే అది మేము ఒక రెసిపీ చేసాం కదా మమ్మీతో, మండే రెసిపీ. ఆ సొరకాయలు అంకుల్ గార్డెన్ నుంచే. అయిపోయినాయా డాడీ? ఇంకా ఉన్నాయా? ఎన్ని టమాటోలు ఉన్నాయి? టమాటోస్ వస్తానే ఉన్నాయి, చాలా టమాటోస్, ఒక 10-12 LBs టమాటోలు ఉంటాయి ఈజీగా, ఇంకా ఎక్కువ. స్మెల్ మట్టి చాలా బాగా వస్తున్నాయి అన్నీ. లైక్ గ్రీన్ ఆబ్వియస్లీ తీయట్లేదు, మిగతా కొంచెం రెడ్ అవన్నీ అవి తీస్తున్నా డాడీ. ఇంకొక కవర్ కావాలా? ఉన్నాయి, ఇంకో 2 ఉన్నాయి, పట్టుకొని ఉన్నా. అవి కట్ చేయడానికి కూడా గ్లాసెస్ ఎందుకు డాడీ? అబ్బో చాలా హెవీ ఉన్నాయి. ఈ పట్టుకుంటావా? హెవీగా ఉంది, ఇస్తాను తీసుకో. లోపలికి తెచ్చా. అమ్మేమో తెలివిగా ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది. మింట్ రైస్ చేద్దామని. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జీరా రైస్ కోసం మింట్. ఓకే, మిగతా అన్ని ఇంట్లో. యా, మేమైతే ఇట్లా గ్రౌండ్లో వేయలేదు, మా ఇంటి దగ్గర కూడా మింట్ ఉంది కానీ చిన్న లైక్ కొంచెమే ఉంది అనమాట, ఇంత సరిపోయేంత లేదు. కానీ మన ఇంట్లో ఉన్నది ఇది మిక్స్ చేస్తే సరిపోయిద్ది. ఇదే సరిపోయిద్దా? ఓకే. పానీపూరి చాట్. ఇక్కడేమో ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళాలి, ఆంటీ వాళ్ళు పెట్టుకుంటారు. టమాటోస్, ఇదేంటిది ఇండియన్ కీరా అవి వచ్చున్నాయి. యా, అనిమేష్కో చాట్ ఇష్టం కదా, చేస్తాను. చేస్తాం. ఓకే, అంతే కదా, చట్నీస్ అలాగ ఉన్నాయి. ఓకే, అంతే. సరేమ్మా, సరే అయితే డాడీ మిగతా ఇంకేం లేవులే, టమాటోస్ ఏమున్నాయి అయితే ఇచ్చేస్తారా? సరే అడుగుతాను, నేను ఇంకో షూస్ అటు సైడ్ వదిలేసి వస్తా. ఓకే సరే. ఒక ఫ్యాన్ కూడా తెచ్చిపెట్టారు, పెట్టిపియాలట్టుంది అంకుల్ వాళ్ళు. ఇది డోర్ క్లోజ్ చేసేస్తే
అంతే అట్టున్నాను, ఇంకేం కనిపించట్లేదు. ఏంటి అవి బెల్ పేపరా? ఇంది బెల్ పేపర్ కూడా కొన్ని వచ్చినాయి అట్టుందైతే. సరే అయితే లోపలికి వెళ్దామా? సొరకాయలా? సొరకాయ వచ్చినాయో కట్ చేసి అంత వచ్చి ఉంటాయా? ఓకే, రెయిన్ పడింది కదా, కట్ చేసి అంత వచ్చినాయా? మరి అది ఉంచారేమో అంకుల్ సీడ్స్కి. 2 ఉంచానన్నారు కదా, అంతే అనుకుంటా. సొరకాయలు కొంచెం టైం పడతాయి కదా, అది చిన్న వాటి నుంచి పెద్ద అవ్వాలి కదా. కానీ అక్కడ ఒకటి వచ్చింది సీడ్స్కి అయి ఉండొచ్చు. అది అదైతే తెలుసు, లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఓ ఇక్కడ వస్తుంది చిన్నది, బుడ్డిది ఉంది. ఓ అక్కడ ఉంది పెద్దదే. మరి అది అంకుల్ ఎంత టైం వరకు వెయిట్ చేస్తారు? ఇక్కడైతే ఉంది, ఇంకా వెయిట్ చేస్తారేం కొంచెం. మధ్యలో తెలియట్లేదు, చాలా లీవ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్న ట్రీస్ చూస్తున్నారా? ఆ చిన్న చిన్న ట్రీస్ ఫ్రూట్ ట్రీస్ అంట. పీచెస్, ప్లమ్స్, పర్సమోన్స్, దాని తర్వాత పేర్స్, యాపిల్స్ అన్నీ వేసారంట. తీయచ్చా? ఓకే. యా అంకుల్ చూస్తారులే. సొరకాయలు అంతా ఏం పాడవు కదా ఫాస్ట్గా ఏమి. ఈ జూడు చిక్కుడుకాయలు చూసారా కదా? ఏంటి అది? ఇది కాకరకాయ. ఇది ఓ కాకరకాయ కూడా వేసారా? కాకరకాయ చిక్కుడుకాయ కూడా ఉంది. ఇది ఓ యా కనిపిస్తుంది. నైస్. సరే అయితే లోపలికి వెళ్దాం, మళ్ళీ రెయిన్ పడిద్దట్టుంది. మీరు ఇక్కడ చూస్తున్నారా సంజనా కార్ ఎందుకు ఉందంటే ఈరోజు ఆఫీస్లో ఈవెంట్ ఉంది, అందుకని ఊబర్ తీసుకుంది అనమాట. సో యాక్చువల్లీ ఈ ఈవెంట్ ఆఫీస్ టైంలోనే ఆఫీస్ వాళ్ళే ఆర్గనైజ్ చేశారు, అందుకని ఊబర్ తీసుకుంది సంజన. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంది అక్కడ అవే ఈవెంట్. సో సంజనా కార్ ఉంది, అండ్ నా అంకుల్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తం అయిపోయి సంజన వచ్చేసింది తన ఈవెంట్ నుంచి, అండ్ అప్పుడే కొంచెము రెయిన్ కూడా లైట్గా తగ్గిందనమాట. సో అందుకని మేము అందరం బయలుదేరాము మా ఇంటికి, గ్యాస్ కొట్టిపించేసుకొని ఇంటికి బయలుదేరాము.